భారీ సైన్యం ఉన్నటువంటి దేశం అమెరికా. ఇంకో పక్కన అంటే వార్ స్ట్రాటజీ అనేటువంటిది ఈక్వలెంట్‌గా అటు ఉక్రెయిన్‌కి, రష్యాకి యుద్ధం జరుగుతోంది. కరెక్ట్. ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. రష్యా అంటే ఇంకా సెకండ్ మోస్ట్ పవర్‌ఫుల్ కంట్రీ ఇన్ ది వరల్డ్. అవును. సో, అలాంటిది రష్యాని దాదాపు 2 ఇయర్స్ నుంచి ఉక్రెయిన్ కొట్టలేకపోతోందని చూస్తున్న ట్రంప్, ఇరాన్ మీదకి ఎంత ధైర్యంగా ఇజ్రాయెల్‌ని తీసుకొని ఎలా వెళ్ళగలిగాడు? అంటే ఈ 14 డేస్ అని మనం అనుకుంటున్నాం గానీ, వి హావ్ టు కంపేర్ విత్ ద 2 ఇయర్స్ స్పాన్ అనేది. అంటే యుద్ధం ఎలా జరుగుతోంది అనే దానికి. అంటే మనం రష్యా, యుక్రెయిన్ వార్ చూస్తే కూడా ఇఫ్ యూ కంపేర్, రష్యా ఫస్ట్‌లో అగ్రెసివ్‌గా ఏం చేసింది, మ్యాన్ పవర్‌ని పంపించింది. అవును. వాళ్ళ తర్వాత వాళ్ళ ట్యాంక్స్ వెళ్ళినాయి. వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్ వెళ్ళారు. కానీ వాళ్ళకి హెవీ క్యాజువాలిటీస్ అయినాయి అప్పుడు. అయినప్పుడు వాళ్ళు స్టాప్ చేశారు అక్కడ. స్టాప్ చేసి దెన్ దే చేంజ్ ద వార్ స్ట్రాటజీ. మిసైల్స్‌తో జరుగుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ స్ట్రాటజీ. ఇప్పుడు ఆల్రెడీ మనం నిన్న చూసాము. యూఎస్‌లో ఏంటంటే వాళ్ళ యూఎస్ ఎయిర్ ఫోర్స్ కానీ లేకపోతే యూఎస్ మిలిటరీ వాళ్ళు వాళ్ళ అంటే ఆర్మీ పీపుల్ ఒక లాస్ అయితే వాళ్ళ లైఫ్స్ కోల్పోతే దాన్ని అమెరికన్ ప్రజలు చాలా తీవ్రంగా పరిగణిస్తారు దాన్ని. సో ఫస్ట్ 6 మెంబర్స్ చనిపోయినప్పుడు కొంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ట్రంప్కి వచ్చింది అక్కడ అమెరికాలో. మరి ఇప్పుడు ఆల్రెడీ నిన్న వాళ్ళ రీఫ్యూయల్ ట్యాంక్ ఒకటి పోయింది. తర్వాత థర్డ్ రాడార్ పోయింది. అవును. వాళ్ళ నేవల్ షిప్స్ పోతున్నాయి. సో వీటన్నిటి మీద చూస్తే అమెరికాలో వీళ్ళకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఎవరికి? ట్రంప్కి. మరి ట్రంప్కి ఇప్పుడు రానున్న కాలంలో వెరీ షార్ట్లీ హీఈస్ గోయింగ్ టు ఫేస్ మిడ్ టర్మ్ ఎలక్షన్ ఉంది అక్కడ. సో ఆల్రెడీ హీఈస్ బికమ్ ఏ అన్పాపులర్ లీడర్గా కొంత పేరు వస్తుంది. ఎందుకంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు లాస్ట్ 2-3 డేస్లో చూస్తే ఎవరైతే అమెరికన్ ట్రంప్ సపోర్టర్స్ ఉన్నారో, అంటే వన్ సైడెడ్ సపోర్టర్స్, వీళ్ళంతా కూడా ఎలక్షన్ ముందు వీ వాంట్ ట్రంప్ టు బీ బ్యాక్ ఇన్ టు ద పవర్, ట్రంప్ ఈజ్ ద ఓన్లీ పర్సన్, ఓన్లీ లీడర్ హూ కెన్ మేక్ అమెరికా గ్రేట్ అని చెప్పినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, లోకల్ న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ రాసేటువంటి ఎవరైతే ఉన్నారో విశ్లేషకులు కానీ, వాళ్ళు కూడా దే స్టార్టెడ్ అపోజింగ్ ట్రంప్. డైరెక్ట్గా అపోజ్ చేస్తున్నారు.